అనేటువంటి విషయాన్ని మనం గమనించాలా. ముఖ్యంగా ఇక్కడ తారతమ్యం అనేటువంటిది ఎక్కడ వస్తున్నది అనేటువంటిది బీసీలో మనం ఇంతమంది ఉండి కూడా చట్టాన్ని సవరించలేకపోతున్నాం. కాబట్టి మనం చట్టంలోకి పోవాలా. చట్టంలోకి పోయినట్లయితే మనమే దాన్ని సవరించుకోవచ్చు. మనకు లేదా సత్తా. ఈరోజు ఒక ఊరు లోపల ఒక బీసీ నాయకుడు ఒక ఓసీ నాయకుడు నిలబడితే ఓసీగా మనం ఓట్లేస్తాం, బీసీని అనగదొక్కేస్తాం. ఇది మన యొక్క ఔదార్యం, ఇది మన యొక్క చాకచక్యం. 4% ఉండేవాళ్ళు పాలకులు అవుతారు, 56% ఉండేటువంటి వాళ్ళు సేవకులు అవుతున్నారు. అందుకోసమే మన పరిస్థితి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి అవేర్నెస్ అనేటువంటిది తప్పకుండా జరగాలి. బీసీల ఐక్యం కావాలి. అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడైతే ఈ విధంగా సకల జనుల సమ్మె ఎట్లా జరిగిందో, వంట వార్పు ఎట్లా జరిగిందో, రస్తా రోగ ఎట్లా జరిగిందో, దిగ్బంధం ఎట్లా జరిగిందో, ఇప్పుడు బీసీల కొరకు కూడా అదే ఉద్యమాన్ని చేపట్టాలా. ఈరోజు నేను ఉద్యోగస్తుడిని అయినా కూడా నేను ఒక బీసీ వ్యక్తిని కాబట్టి నాకుండే ప్రేమానుతోని ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఎందుకంటే మనం అందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు ఒకటే మాట, ఫస్ట్ నువ్వు ఎడ్యుకేట్ చేయు, జనాలను ఎడ్యుకేట్ చేయు. దేని మీద ఎడ్యుకేట్ చేయాలి? మనకు బీసీలకు ఇంతమంది ఉన్నాం, ఇంత శాతం మనకు అవసరము అని ఎడ్యుకేటెడ్ చేయాలా. ఎడ్యుకేట్ చేసిన తర్వాత వాళ్ళందరినీ సమీకరించాలి ఒక దగ్గరికి, అప్పుడు పోరాటం స్టార్ట్ చేయాలి. అది అంబేద్కర్ చెప్పినటువంటి విధి. కూడా ఈ వాదాలు పెట్టుకొని మన ఉద్యమాన్ని పక్కదారి పట్టించుకునే ప్రయత్నం మనం చేయదు. దయచేసి ఇంకో విషయం ఏంటంటే, ఈ జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం సిరికొండ ఏదైతే ఉన్నదో ఈ రోజు కాదు ఈ ఉద్యమాలకు, ఇది ఉద్యమకారులను అందించిన మండలం. ఈ సిరికొండ అయితే దరిపల్లి ఏంది, ఇందల్వ ఏంది, డిచ్పల్లి ఏంది అని ఇక్కడ కొన్ని చాలా మటుకు నిజామాబాద్ జిల్లానే ఉద్యమాలకు పెట్టింది పేరు. 100 మంది కాదు 1000 మంది కూడా ఇక్కడికి రావాలనంటే ఇంటికడ చెప్పేస్తుంది. వార్తలు చూసుకుంటూ ఉంటూ నేను మళ్ళీ పానంతో వస్తాను, నా సాగు వస్తున్నాను. అంతటి తీవ్రతరమైన ఉద్యమకారులు ఉన్న ప్రాంతం ఇది. మరి ఈరోజు ఏమైంది? మనం ఇంతమంది ఉండి 50-60% ఉండి మనల్ని నాయకులుగా తయారు చేసుకోలేకపోతున్నాం. ఇలా రాబోయేది మనం 42% ఏదైతే స్థానిక సంస్థలు అంటున్నామో అగ్రవర్ణాల ఉద్దేశం ఏంటి? వీళ్ళకి 42% మనం ఇస్తే ఇప్పుడు 27% ఉంటేనే 50% దాటి స్థానిక సంస్థల సర్పంచులు ఎంపీడీసీలు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి 50% కంటే ఎక్కువ సర్పంచులు ఎంపీడీసీలు. ఒకవేళ 42% ఇచ్చినామనుకో వీళ్ళు ఒకసారి సర్పంచ్, ఎంపీడీసీ, ఎంపీపీ, జెడ్పీడీసీ దీనికి అధికారానికి సేపడితే రేపు పొద్దుగల్లా ఈ చట్ట సభలలో కూడా మమ్మల్ని సావగొడతారు వీళ్ళు. అందుకే వీళ్ళను ఇక్కడికి ఆపేయాలా, ఈయన గేట్ పెట్టాలని చెప్పేసి పార్టీల నుండి కూడా ఒక్కడే ఇదంతా మీద ఆడుతున్న నాటకం. నేను కొట్టినట్టు చేస్తాను, మొత్తుకున్నట్టు చేయన్నాడు. ఏ రాజకీయ పార్టీ కూడా మన బీసీల పొరగా పెట్టింది ఏం లేదు ఇప్పటి వరకు కూడా. ఇలా అన్నగారు చెప్పారు, చాలా మంది సోదరులు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారు. ఆ డిక్లరేషన్ ప్రకారం అంటే తను అధికారులు రావడానికి చేసిండు, ఆ బీసీల మీద ప్రేమతో చేసిండు, అది సెకండరీ. కానీ ఇచ్చిన మాట ప్రకారం తన వంతు ప్రయత్నం చేసిండు. దానికి బీసీ సంఘాలందరూ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కావాల్సిన హక్కుల పోరాటం కోసం మనకు నష్టం ఎక్కడికెళ్ళి జరుగుతుంది? అగ్రవర్గాలతో పాటు మన ఓట్లతో నేను మీ బీసీని, నేను మీ ఎస్సీని, నేను మీ ఎస్టీని అని చెప్పేసి ఒక చట్ట సభలో మనం పంపిస్తే మనము ఎన్నుకున్న ఈ మన జాతికి సంబంధించిన వాళ్ళు కూడా మన ఉద్యమానికి వెనుకోడి కొలిసే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళతోనే జాగ్రత్తగా ఉండాలి. నేను కొద్ది రోజుల కింద హైదరాబాద్లో ఒక దగ్గర మేము అంటే ఒక హోటల్లో టిఫిన్ చేస్తూ ఉంటే ఒక ఎమ్మెల్యే అంటాడు, అదే మీరు కొద్దిగా ఉద్యమం తీవ్రంగా చేయడం బయట మంత్రి పదవి వస్తాడు అంటే ఎవరి శివాల మీద నువ్వు ఏం రాజకీయం చేస్తున్నావు రాబోయ్ అవసరం కాదు. అందుకని దయచేసి చెప్తున్నా, ఈ ఉద్యమంలో ఇక్కడ ఉన్న మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం. ఇలా ఈడబ్ల్యూఎస్ గురించి తీసుకోదని చాలా మంది చెప్పారు. అట్లనే బీసీ రిజర్వేషన్ 42 చేస్తే ఏమవుతుందని దాని గురించి చెప్పారు. సరే బీసీ రిజర్వేషన్ 42% చేస్తే 10% మైనారిటీలకు పోతుందని అంటారు. మరి ఈడబ్ల్యూఎస్లో మైనారిటీలకు ఎంత అవుతుందని చెప్తలేదు. ఎందుకు విభజించే పాలిస్తున్నారు? ఆనాడు బ్రిటిష్ వాడు, మన నైజాము ఇలా
ఈ అగ్రవర్ణాల వీళ్ళందరి సూత్రం ఒకటే, మనల్ని విడదీస్తేనే వాళ్ళు పాలకులవుతారు. మనం ఐక్యంగా అయినామనుకో వాళ్ళు అసెంబ్లీ గేట్ కూడా దొక్కేంత స్థానం లేదు వాళ్ళకు. మనం అదొక్కడి గ్రహించుకొని ఇప్పటిదాకా ఒక్క 2 నిమిషాల ముందు రాజకీయ పార్టీలలో మనం కొనసాగుతున్నాం. ఎన్నో వివిధ రాజకీయ పార్టీలలో ఒక పార్టీని మనము విమర్శిస్తున్నాం అంటే మన మీద విమర్శించుకో. అవును, నా పార్టీ అధిష్టానము నా జాతికి అన్యాయం చేస్తుందని చెప్పేసి మనము కొనసాగుతున్న పార్టీ అధిష్టానాన్ని మనం ప్రశ్నించాలి. ఏంటి మీరు చేస్తున్నది మా జాతికి అన్యాయము, మీరు మాకు అనుకూలంగా ఉద్యమంలో వేస్తారా లేకపోతే మా కోరికలు నెరవేరుస్తారా అనేది మనం వాళ్ళని నిలదీయాలి. కానీ ఎందుకంటే ఒక మనం ఏదైతే రోజు దేశీగా ఏర్పడి రిజర్వేషన్ల సాధనకై మరి ముందడుగు వేస్తూ ఏ విధంగా ముందుకెళ్దాం, మరి ఏ విధమైన చట్టాలు ఉన్నాయి, ఏ విధంగా అమలు పరుచుకున్నారు. మరి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఇచ్చిన మాటకు కట్టుబడి మరి కామారెడ్డి సభ ద్వారా మరి బీసీలకు 42% రిజర్వేషన్ సభ పెట్టి మరి ప్రజల్లోకి తీసుకొచ్చి మరి అది పార్లమెంట్లో మన అసెంబ్లీ లోపల సమావేశం లోపల మరి ఒక బిల్లు రూపంలో గవర్నమెంట్ మన గవర్నర్ గారి దగ్గరికి పంపిన విషయం అందరికీ తెలిసింది. దాని తర్వాత గవర్నర్ మరి అసెంబ్లీ ఆమోదం పొందాలా, రాష్ట్రపతికి వెళ్ళాలా, అది సాధించుకోవాలా, ఇది అన్ని పనులు మనకు ఉన్నాయి. ఒకటి పార్టీలు వేరు, పార్టీలు వేరైనా మనమంతా ఒకటే, మనమంతా బీసీలో. కాబట్టి మనకు కావాల్సింది ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమం లోపల ఏ విధంగా అందరికీ ఇప్పటివరకు వచ్చిన వారికి అవగాహన జరిగింది. ఎందుకంటే వక్తల ద్వారా మనం వివిధ రూపంలో మనం మెసేజ్ తిన్నాం కాబట్టి ఇదే విధంగా గ్రామాన మరి బీసీ రిజర్వేషన్లు ఎందుకు కావాలా, సామాజికంగా మరి ఎస్సీ కావచ్చు, ఉదాహరణకు ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీల లోపల కావచ్చు, మరి ఎందుకు వెనుకబడి ఉన్నారు, మరి ఎందుకు విద్యా రంగం లోపల మరి ముందు ఉండలేకపోయారు, పరిపాలన విధానం లోపల ఎందుకు ఉండలేకపోయారు. మనకు అన్న రామసమన్న మొత్తం లిస్ట్ చదివేరు. ఉదాహరణకు నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఇక్కడ ఒక విషయం చెప్తున్నా, కానీ ఇక్కడ ఉన్నదంతా రెడ్డి వారి బీసీలకు తీర్మానం చేసింది. మరి మీరు అనుకున్నట్టుగా ఎవరు చేయాలా, ఉన్న బంధుల అందరూ పాల్గొన్నాం. కాంగ్రెస్ వాళ్ళు పాల్గొన్నాం, టీఆర్ఎస్ వాళ్ళు పాల్గొన్నారు, బీజేపీ వాళ్ళు పాల్గొన్నారు. ఇందాక అన్న చెప్పినట్టు కదా అందరము మాంసాలే కానీ మన శాఖలే కానీ మాంసం విడిపోయినట్టుగా మరి అది మనం ఆలోచిద్దాం. మరి ఒక విషయం నేను చెప్తున్నాను. 2089లో సిరికొండ మండలం కాదు తెలంగాణ వ్యాప్తంగా చాలా ఇబ్బంది జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా అధికార పార్టీలు ఎవరు కూడా వాళ్ళకు ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఒక సందర్భంగా ఒక విషయం చెప్తున్నా. ఆ రోజు నేను సర్పంచ్గా ఉన్నా, మా తాళరాముడు అన్న ఉన్నాడు, గంగడిబాబు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీలో ఏది అప్పుడు జన్మభూమి కార్యక్రమం వేరే కార్యక్రమం ఉంటుండే దాన్ని అడ్డుకున్నారు చాలామంది. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు జరగనియం, అఖిలపక్ష వాళ్ళు చేసుకున్న మన రామకృష్ణ ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేను కూడా మేము సర్పంచ్ అధ్యక్షంగా చేయాలి కాబట్టి బందోబస్తుని చేయించాం. కానీ ఎన్ని రోజులు చేపిస్తాం, ఒక మీటింగ్ అయితే చేపిస్తాం, కానీ మీద ఏపీలేం కదా, మీద ఏపీలేం. తర్వాత మేమంతా ఒత్తిడి తీసుకొచ్చాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. మేమంతా ఒత్తిడి తీసుకొచ్చేదే చేయడం వల్ల ఒక నిర్ణయం వచ్చిందిగా తప్పని పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్తే చాలా ప్రాబ్లం జరుగుతుందనే విషయం తెలుసు. కాబట్టి నేను ఈ విషయంలో ఒక విషయం చెప్తున్నాను. ఇవాళ మనం అందరం కూర్చున్నాం, చాలా శాంతియుతంగా ధర్మం చేస్తాం, కానీ ఇవ్వాల్సిన వాళ్ళు కేంద్రం. కాబట్టి అది సూచన ప్రకారంగా వాళ్ళు ఇస్తే మనకు సంతోషం, లేకుంటే మనం శాంతి మార్గం చేస్తాం. ఏమో అహింస లేదు, వేరే మార్గం లేదు, అదేవిధంగా ఉంటుందని చెప్పి చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మరి గత మేనిఫెస్టో లోపల మేము బీసీలకు 42% ఇస్తామనేటువంటి ఏదైతే వాగ్దానం చేసిండ్రో దానికి కట్టుబడి ఉండి ఈరోజు రాష్ట్రం లోపల కులగణన సర్వే చేసి 56% బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా 42% కావాల్సిందే అనే విధి విధానాలతోని ఒక రూపకల్పన రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరిగినటువంటి కార్యక్రమం. లేకుండా మనకు ఎవరికి యాదికి లేదు. ఇది 42% మనకు కావాలనేటువంటి ఆలోచన ఎవరికి రాలేదు. కేవలం అక్కడి నుంచి స్టార్ట్ అయింది.
మరి తప్పిదం ఎక్కడ జరిగింది? అతను చేసే కార్యక్రమాలన్నీ కూడా చేసిండు. అతను చేసేటువంటి ఆర్డినెన్స్ని చేసిండు. అతను తీసుకొచ్చే జీవోని తీసుకొచ్చిండు. ఆర్డినెన్స్ను గవర్నర్కి పంపించిండు. మరి ఇది ఎవరు చెయ్యాలా? ప్రభాకర్ అన్న అన్నట్లు అన్ని పార్టీలు బీసీలకు కావాలని 42%. మరి లోపం ఎక్కడున్నది? లోపం ఎక్కడుంటుందంటే అధికారం దగ్గరనే ఉంటుంది లోపం. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేస్తేనే సక్సెస్ అవుతుంది, కానీ వేరేవాడు చేస్తే సక్సెస్ కాదు. హెడ్ మాస్టర్ సంతకం పెడితేనే నడుస్తుంది, కానీ స్కూల్ అసిస్టెంట్ సంతకం పెడితే నడుస్తుందా? అది నడిచే సమస్యనే లేదు. కాబట్టి ఇది ఎక్కడ జరగాల అంటే 9th షెడ్యూల్ అనేటువంటిది పార్లమెంట్ యొక్క ఆమోదం ఉంటేనే జరిగేటువంటి సమస్య. మనం కంపేర్ చేసుకుంటాం. ఈరోజు మరి అక్కడ ఉండేటువంటి తమిళనాడు లోపల 69% ఎట్లా వచ్చింది, మరి మనకేమో ఎందుకు అట్లా వస్తున్నది అనేటువంటి విషయాన్ని మనం కంపేర్ చేసుకుంటాం. ఇక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు అప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, అప్పుడున్న పాలకులు కావచ్చు, అప్పుడు పార్లమెంట్ యొక్క ఆమోదం పొందింది కాబట్టి అందుకోసం వాళ్ళకి 69% ఉన్నది. మరి ఇప్పుడు మనకెందుకు ఆ ఆమోదం లభించడం లేదు? కొంచెం బాగుంటుంది. మొత్తం మీద అయితే మా బీజేపీ పార్టీ తరఫున ఒక బీసీ నాయకుడిగా బీసీల 42% సాధించుకోవడం కోసం మీతో పాటు కలిసి నడుస్తాం. అవసరమైతే కండపడతాం. ఇది చెప్పబోయే ముందు కొన్ని విషయాలు, ఈరోజు ఎట్లా ఈ అవకాశం వచ్చింది కాబట్టి మనం తొలి అడుగు వేసినాం కాబట్టి కల్మషం లేకుండా అన్ని పార్టీలలో ఎవరి మనసులో ఏ భేదం లేకుండా కడిగేసుకుందాం ఫస్ట్. ఇది నా మీరు మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళ అభిప్రాయం చెప్పండి. ఈ రోజు నుండి ఎటువంటి భేదాలు లేకుండా కల్మషం లేకుండా ఎవరి అభిప్రాయాలను చెప్పచ్చు. ముఖ్యంగా ఏం జరిగిందంటే సమావేశం అంతా అయితే మా మీద తుపాకు పెట్టి కాల్చడం జరిగింది. కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. అంతకుముందే మొట్టమొదటి ఏం చెప్పినంటే బీసీ ఐక్యత కోసం, బీసీల రిజర్వేషన్ కోసం మా కండోలు పక్కకు పెట్టి మేము ఈ నా అభిప్రాయంలో కదా, దీన్ని రాజకీయంగా అవసరం లేదు. దాన్ని మనం కొంచెం బాధనగా ఇద్దాం, అంతే, ఏం లేదు. దయచేసి కాంగ్రెస్ పార్టీని అంటే గతంలో కూడా రామకృష్ణ గారు చెప్పినట్టుగా మనం పోయే అవసరం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం, మీరు రాజశేఖర్ సార్ చెప్పినట్టు కదా, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు దేశముక్తంగా ఈ బీసీ కులగణన నిదానం చేసింది అంటే మనందరూ తెలుసు. దాంట్లో కొంచెం అడ్డుకుంటే ప్రాబ్లం అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చెప్పారు. సరే, దాన్ని వదిలిద్దాం. తర్వాత ఈ మాట కట్టుబడి వాస్తవంగా రేవంత్ రెడ్డి గారే ఇప్పుడు అన్నట్టుగా అన్నగారు కదా, దళితుల పక్షానో మరి చిన్న వర్గాల పక్షానో ప్రభాకర్ ఎట్లున్నాడో, మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే గతంలో మనం నేను దానిలో పోను, కానీ ఈ బీసీల విషయంలో చిత్తశుద్ధితోని తెలంగాణ అసెంబ్లీలో అందరి సమక్షంలో ప్రతిపక్ష నాయకులు కావచ్చు, మరియు బీజేపీ ఉన్నది, టీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఉన్నారు. ఆ రోజు అర్ధరాత్రి 1:15 సుదీర్ఘంగా అసెంబ్లీ తీర్మానం అయింది, వాదనలు అయిపోయింది. దాని తర్వాత మార్చిలో మన యొక్క బిల్లు పంపించారు. ఎవరికి? మన రాష్ట్ర గవర్నర్. మరి సుమారుగా 6 మాసాలు అయిపోయి దగ్గర వస్తుంది. మరి అందులో అందరూ చర్చించారు, అందరూ పాల్గొన్నారు. సరే, మొన్న ఎలక్షన్లకు కూడా పోయినాం. అంటే ఎలక్షన్లకు కూడా పోతే ఆట కూడా కాదు. వాస్తవంగా మన 9వ తారీఖు షెడ్యూల్ వచ్చిన దానికి మధ్యలో ఒక రోజు అయిపోయిన తర్వాత 10వ తారీఖున హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది. అంటే టైంపాస్ కాదు, మేము ఎందుకు చెప్తున్నామంటే ఆశామాషిగా అంతా ఏదో ఇవ్వడం కాదు, ప్రభుత్వాన్ని కూడా వెళ్ళనే ప్రయత్నించింది. ఎందుకంటే అధికారులు కూడా ఆల్రెడీ ఒక పోలీసు వాళ్ళ చేసిరు. అక్కడ టోటల్గా అంతా ఏర్పాటు చేసుకున్నారు, బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి మండలాలకు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. మరి అప్పుడు 10వ తారీఖు నాడు స్టే రావడం చలో మన బీసీలకు దురదృష్టం కావచ్చు. మరి దాంట్లో ఏదో టైప్ చేయాలనుకుంటే ఆ విధంగా కూడా పోదు. సరే, మేము ఒక విషయం అడుగుతున్నాం, బీసీ వర్గాల్ని అన్నిటికీ దూరం చేసింది. అందుకనే ఈరోజు రిజర్వేషన్ అనే అంశం ముందుకొచ్చింది తప్ప మరొకటి కాదనే విషయాన్ని మనం గమనించాలి. అందుకని గైడ్లైన్స్ ఇచ్చి వదిలేసింది, అది అమలు చేస్తుంది.
అదే విషయం మన తెలంగాణకు వస్తే మరి 42% రిజర్వేషన్ బిల్లు పెట్టినప్పుడు అది యాక్చువల్గా మనందరికీ తెలాలా? డ్రామాలొద్దు, డ్రామాలొద్దు, రాజకీయంగా కూడా డ్రామాలొద్దు, మేము కూడా డ్రామా చేయాలి. ఫస్ట్ పార్లమెంట్లో చర్చ జరిగి ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పోవాలి. పోయిందా? పోలేదు. తమిళనాడులో 69% అమలు చేయడానికి కారణం ఫస్ట్ పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పోయింది. ఇది లైన్. రాజ్యాంగ అంశాలు, మౌలిక అంశాలు, చట్టపరమైన అంశాలు మూడేసి ఉంటాయి. బీసీ రిజర్వేషన్ రావాలని అందరం అంటున్నాం. అది చాలా కష్టమైన పని. ఎందుకు? ఫస్ట్ తోవని సాఫ్ చేసుకుంటూ వెళ్దాం. మనం ఐక్యంగా ఉందాం, కమిటీని ఏర్పాటు చేద్దాం, ఉద్యమాలు చేద్దాం, ఈ ప్రభుత్వాలను మెడల్ వస్తాం. అది బీజేపీ అయినా కాంగ్రెస్. కానీ అసలు తోవల ముందు పెట్టుకొని ఎక్కడో మనం అడిగేద్దామంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే తెలంగాణ అంశం కంటే కూడా ఇది చాలా కష్టమైన విషయం. ఎందుకంటున్నామంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల కంటే భిన్నమైంది తెలంగాణ. ఎందుకంటే మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం కాబట్టి దానికే అంత కష్టమైంది. కానీ బీసీల రిజర్వేషన్ అమలు చేయాలంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులం బీసీలలో ఉన్నారు, కొన్ని కులాలు ఎస్సీలో ఉంటే ఎస్టీలలో ఉన్నారు. ఈ రకంగా తారుమారు ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్ కావాలనుకున్న పార్టీలు మందులో పాల్గొంటాయి. ఇది మన జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అదే కాంగ్రెస్ నిజమైన చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ మిత్రులారా, ఇది వాస్తవ పరిస్థితిని మీరు చూస్తున్నారు. కోపాలు వస్తే మీ అభిప్రాయం చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42% ఉండాలని చెప్పేసి, నా బీసీలు అభివృద్ధి కావాలని చెప్పేసి ఉంటే ఇంతకు ముందు మాట్లాడారు. తమిళనాడు అనుభవం ఏంటి? 69 ఉంది. ఎస్సీలకి ఎస్టీలకు వాళ్ళెంతనో వాళ్ళకంత రిజర్వేషన్ ఉంది, ఉండాలి కూడా. బీసీలకు ఎందుకని 58 ఉన్నా కూడా 42కి ఎందుకు అట్టుకుంటున్నారు? ఇందులో 100కు పైగా కులాలు ఉన్నవి. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటేనే వెనుకబడ్డటువంటి వాళ్ళు, లేదా మతం మారినటువంటి ఇతర కులాల మతాల నుంచి మారినటువంటి వాళ్ళను కూడా ఈ కేటగిరీకే రావటం వల్ల రోజు రోజుకు పెరిగిపోతుంది దీని శాతం. క్రిస్టియన్లుగా అయినా బీసీలు అవుతారు, లేదా ముస్లింలుగా మారినా బీసీలు అవుతారు, దూదాకుల సయ్యదులు ఫకీర్లు ఏదైనా కూడా వీళ్ళు అవుతారు. అంటే వీళ్ళ శాతం రోజు రోజుకు పెరిగిపోతున్నది. దీనికి కారణం ఏమిటి అనేది కూడా ఆలోచించాలి. పార్టీలు ఉంటాయి, పార్టీలకు రాజకీయాలు ఉంటాయి, కానీ ఎన్ని చేసినా బీసీలు ఎందుకు అది ఎదగటం లేదు? వీళ్ళు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అడిగారు. ఎందులో అడగలేరు పాపం వాళ్ళు. ఇంకా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కాదు విషయం. 27% వీపీ సింగ్ మనకు రిజర్వేషన్ చేస్తే 23% అమలు చేసేందుకే ప్రాణం పోతుంది మనకు. మరి ఇంత అన్యాయం గురైతులు ఎందుకని ఐక్యత కావటం లేదంటే, మనం అనేక కులాలుగా విభజించబడి ఉన్నాం. వాళ్ళలాగా 1-2 కులాలు అయితేనేమో ఏదో ఒక రకంగా ఒక లీడర్ను పుట్టుకొచ్చి ఇదిరా అని మాట్లాడితే అయిపోతుండే. ఇందులో అనేక రకాల వ్యత్యాసాలు, జీవన పరిణామానికి సంబంధించిన విషయం కానీ, లేదా బతుకుతున్నటువంటి గత బతుకులు కానీ మనల్ని ఒక దగ్గర ఉండనియకుండా చేస్తున్నటువంటి స్థితి ఉన్నది. మేము ఇప్పుడు అన్న చెప్పింది ఏంటంటే, మేము అందరం బీసీలకు అనుకూలంగా అంటున్నాను, కానీ మానసికంగా ఒప్పుకోవడానికి చాలా కష్టమవుతుంది. అది అందరం ఒకటైన సంగతి చాలా కష్టమవుతుంది. అందరం ఒకటంటే అర్థం ఏమిటి? నువ్వు నేను అందరం ఒకటే అంటే మన మస్తిష్కం ఒప్పుకోదు, మన మస్తిష్కం మన మెదడు ఒప్పుకోదు. ఒప్పుకున్నట్టు నటిస్తాం అంతే. నేను హయ్యర్ క్యాస్ట్లో ఉండేటటువంటి వాడు ఒకటంటే రాజ్యాంగం చెప్పింది కాబట్టి ఒకటి అంటాడు, కానీ వాడు ఒప్పుకోడు, మన మనసు ఒప్పుకోదు. మనం బీసీలు ఎస్సీలతో సమానం అంటే మనం ఒప్పుకోము. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి విషయము. ఇది ప్రాక్టీస్లో రావాలి. ఈ 77 దశాబ్దాల కాలం
శతాబ్దం దాటిన స్వతంత్ర భారతంలో ఈ ప్రతిభను ఎవరైనా పరిగణలోకి తీసుకున్నారా? ఇది పరిగణన కాదా? కేవలం అధ్యయనం అంటే చదువు, పోటీ పరీక్షలు అదే నా ప్రతిభ కాదు కదా. అదే సమయంలో ఈ కులాల్ని, ఈ వృత్తి కులాల్ని, ఈ వృత్తి జీవనాధారంగా చేసుకున్న వాళ్ళని చదువుకు దూరం చేసింది ఎవరు? సందర్భం మాట్లాడుకోవాలి కదా. ఏదైతే నువ్వు ప్రతిభ అంటున్నావో ఈ ప్రతిభను సాధించడానికి చదువుకు దూరం చేసింది ఈ పాలకులు, ఆనాటి ఆ వ్యవస్థ. అందుకనే జ్యోతిరావు పులే కానీ, తమిళనాడులో అనేక ఉద్యమాలు కానీ ముందుకొచ్చాయి. అనేక పద్ధతుల్లో చదువుకు దూరం చేయడంతో ఆర్థికంగా వీటన్నింటికి కూడా మనం దూరమే. అందుకని నేను ఏమంటున్నానంటే ప్రతిభని చిన్న చేయడం కాదు, ప్రతిభ కూడా చూడాల్సిందే, ప్రతిభ తీసుకోవాల్సిందే. కానీ సామాజికంగా, ఆర్థికంగా చదువుల్లోనూ అగ్రకులాలు చాలస్త భావాలతోని సంజయ్ గారు మేము పార్లమెంట్లో బిల్లు పాస్ కానియమని చెప్పారు. అది రాజకీయ అంశం, రాజకీయ విమర్శ, దాన్ని పక్క పెట్టారు, అది అవసరం లేదు. రెండవది, పార్లమెంట్లో ఇది ఏదైతే ఉందో రాష్ట్ర అధ్యక్షులు ఎవరికి ఇచ్చారని అన్నారు. అది కూడా ఒక పార్టీ అంతర్గత విషయం, అది వదిలేదు. ముఖ్యంగా ఏం కావాలా, బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నది, మరి బీసీలకు ఏం చేస్తుంది? దీని మీద మాట్లాడాలి. ఏం చేస్తుంది? మీ అందరికి తెలుసు, ఇక్కడ అందరు మేధావులు ఉన్నారు, కాన్స్టిట్యూషన్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటిదాకా కాన్స్టిట్యూషన్ 9 గురించి మాట్లాడారు. కె కృష్ణమూర్తి కాన్స్టిట్యూషన్ కమిటీ వేసినప్పుడు 1992 సుప్రీంకోర్టులో కేసు వేసింది. 50% కంటే మించి రిజర్వేషన్లు వాడకూడదు. ఎట్లా వాడకూడదు? సుప్రీంకోర్టు అదే టైంలో తమిళనాడు గవర్నమెంట్ షెడ్యూల్ 9లో చేర్చి ఈ యొక్క రిజర్వేషన్లు 69% ఇప్పటికి కూడా అమలు చేస్తుంది. కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో దానికి మించినటువంటి రిజర్వేషన్లు 69%కి ఎప్పుడైతే తీసుకొచ్చారో ఆ రిజర్వేషన్లకు కొన్ని లిమిటేషన్ ఉన్నాయి. అప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళీ కేసేసారు రివ్యూ. వీళ్ళు ఎట్లా 69 అమలు చేయొచ్చు అని వేసినప్పుడు ఇప్పటికి కూడా సంపూర్ణమైనటువంటి తీర్పు రాలేదు. కొన్ని గైడ్లైన్స్ వేసింది సుప్రీంకోర్టు. ఏం చేసింది? ఎప్పుడైతే ఈ ఎక్కువ అదనంగా రిజర్వేషన్లు పెట్టారో వాటిని మీరు అమలు చేసుకునే మీకు హక్కు ఉంది, రాష్ట్రాలకు హక్కు ఉంది, మీరు చేసుకోవచ్చు. కానీ ఎస్సీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు పూర్తిగా వాడుకోవచ్చు, ఎస్టీలకు ఉన్నటువంటి పూర్తిగా వాడుకోవచ్చు. కానీ బీసీలు మాత్రము ఈ అదనంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు 8 లక్షల ఆదాయం, సంవత్సర ఆదాయము మించితే వాళ్ళు వాడుకోరాదు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభాకర్ గారు మరియు రామకృష్ణ గారు, అదేవిధంగా మండలం లోపల ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీల యొక్క నాయకులు, జిల్లా నుంచి వచ్చేసినటువంటి సాధన సమితి నాయకులందరికీ, దీంట్లో పాల్పంచుకుంటున్నటువంటి నాతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమాభిమానాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదట నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో సిరికొండలో మొట్టమొదటి జేఏసీ ఏర్పాటై ఆ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మనకు తెలంగాణని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సిరికొండ నుంచే స్టార్ట్ అయింది. అన్న ప్రభాకర్ అన్నట్టు బోధన్ మా తర్వాత, నిజామాబాద్ మా తర్వాత. నేను అనుకుంటా ఏంటంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశం కూడా
మన సిరికొండలనే స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అంటే ఈ గడ్డకు అంత ఘనత ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్కి ఎంతున్నదో సిరికొండకు దానికి రెట్టింపు ఉన్నదనేటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. వాస్తవం ఎప్పుడు 42% ఎందుకొరకు కొట్లాడుతున్నాం? మన రాష్ట్ర జనాభాలో బీసీలో మనం ఎందరం ఉన్నాం, మనకి ఎంత శాతం కావాలని కోరుకుంటున్నాం. ఎందుకు కోరుకుంటున్నాం? ఈ 42% అనేటువంటిది ఎందుకు వచ్చింది? ఇప్పుడు గత 5 సంవత్సరాల క్రితం కానీ గత 10 సంవత్సరాల క్రితం కానీ ఈ రిజర్వేషన్ విషయం రాలేదు కదా. ఎందుకు వచ్చింది ఈ రిజర్వేషన్ విషయం? డిమాండ్లని రూపొందించింది. ఆ డిమాండ్లపైనే ఉద్యమం సాగుతుంది. కానీ ఈ అగ్ర కులాల్ని ఏనాడు కూడా వ్యక్తిగతంగా కానీ లేదు మరో రూపంలో కానీ విమర్శించింది కాదు. కానీ చరిత్ర చెప్పుకుంటున్న సందర్భంలో అసలు రిజర్వేషన్లు మూలంగా ప్రతిభ దెబ్బతి ఉంటుంది అని చెప్పేసి మాట్లాడినప్పుడు తప్పనిసరిగా జవాబు అవసరం. అసలు ప్రతిభ అంటే ఏంటి? ప్రాచీన భారత చరిత్ర చదివితే మనం తెలుసుకుంటే చేపలు పట్టే గుండ్లలో ప్రతిభ కనబరచట్లేదా? గడ్డాలు గీసే మంగలి వృత్తి చేసే వాళ్ళు ఇవాళ డాక్టర్లు ఉన్నారు, సర్జరీలు చేస్తున్నారు. కానీ ఆ రోజు గడ్డ అయితే ఎవరు చేసేవాళ్ళు? నేను చూసిన చిన్నతనంలో ఒక గ్రామంలో ఖమ్మం జిల్లాలో డాక్టర్ పేరే గడ్డల డాక్టర్ అని వృత్తి రీత్యా మంగళ పని. నహై బ్రాహ్మణుడు చాలా ముద్దుగా. వృత్తి కులాలు ఇవన్నీ, శ్రామిక కులాలు ఇవన్నీ. ఆ రకంగా అక్కడ లైన్ కట్టేది గడ్డలు వచ్చిన వాళ్ళంతా కూడా. ఆ తర్వాత చెట్ల మందు. మరి ఆ ప్రతిభ లేదా? ఆ ప్రతిభని మనం పరిగణలో తీసుకోకూడదా? ఏ పద్మశాలీలు ప్రపంచంలోనే అగ్గి పెట్టులో పెట్టగలిగిన చీరని చేసి, అంటే మీరు ఏమైనా అనొచ్చు అగ్గిపెట్టి పెద్ద సైజు ఏమని. కాదు. దర్పల్లి మండల పరిధిలో ఉన్న రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీలో ఉన్న బీసీ నాయకులు, అట్లాగే బీసీలు కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుకునే శక్తులు ఏ కులమైనా కానీ ఈ రౌండ్ టేబుల్ సమావేశంకి వచ్చి వివిధ ప్రజా సంఘాల నాయకులు అందరికీ పేరున అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్షుల వారు గత కమిషన్ల గురించి కానీ అవసరం లేదు అనేది తన అభిప్రాయంలో వ్యక్తం చేశారు. గత అనుభవం నుంచి నేర్చుకోవాలి. ఏ ఉద్యమాన్నైనా నిర్మాణం చేయడం అంటేనే, ఏ ఉద్యమాన్నైనా ఏ కోరికనైనా సాధించాలంటే ఇవాళ మన గోపి కానీ నరేష్ కానీ తెలంగాణ సాధన ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు. అట్లాగే ఈ రిజర్వేషన్ సంబంధించి 62లో బహుశా 63 మైసూర్లో రిజర్వేషన్ బిల్ ఎందుకు వచ్చింది, సుప్రీంకోర్టుకి ఎందుకు పోయింది అనే విషయాల్ని అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనం నిన్న అడావిడిలో 9వ జీవో విడుదల చేసినట్లు భవిష్యత్తులో కూడా జరగకుండా ఉండడానికి ఒత్తిడి తీసుకురావాలి అన్నారండి. ఈ నేపథ్యాన్ని మనం తెలంగాణలోని మొట్టమొదటిసారిగా అప్పుడు ఊళ్ళలో మండలాల్లో చేసి
అదే తెగువతో అదే పట్టుదలతో ఈరోజు మళ్ళీ మనం పోరాడి మన హక్కుల సాధనకై బీసీల 42% రిజర్వేషన్ల పోరాటానికై ఈ వేదిక ద్వారా నేను మీ ముందడికి రావడం చాలా సంతోషంగా ఉంది అన్న. నిజామాబాద్ నుండి మీరు జేఏసీ ద్వారా ఏ కార్యక్రమాలు నిర్వహించమన్నా ధర్నాలు, రాస్తారోకాలు, అవసరమైతే దీక్షకైనా బీసీ బిడ్డలు ముందున్నారని నేను గర్వంగా చెప్తున్నాను. అలాగే ఏ పార్టీ కింద మనం పనిచేసినా ఆ పార్టీ నాయకులను మనము ఒప్పించే బాధ్యత, వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే బాధ్యత కూడా ఈ వేదిక ద్వారా అందరం మనం సిరికొండ మండల బీసీ జేఏసీ ద్వారా తెలియజేసే ప్రయత్నం కూడా మనం గట్టిగా చేయాలని నా యొక్క అభిప్రాయం. అలాగే వివిధ వేరే విషయాల జోలికి పోకుండా ఒకే చెట్టు కింద మన బీసీలో ఉన్నామనేది సమాజానికి చాటి చెబుతూ మనం ముందుకెళ్ళాలి. ఎవరు కూడా ఏమనుకోవద్దు దయచేసి. మీ అభిప్రాయాలు, సూచనలు అది ఏ విధంగా పాటిస్తాం గ్రామాన అప్పుడు ఎలానైతే మనం తెలంగాణ ఉద్యమంలో గ్రామానికి తీసుకెళ్ళినామో బీసీల ఉద్యమాన్ని కూడా అదే విధంగా తీసుకుపోయి నేషనల్ హైవే లాంటి మరియు హైదరాబాద్ లాంటి ప్రదేశాల కార్యాలయం ముట్టడి లాంటివి చేస్తే బాగుంటుందని నేను సభాముఖంగా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. అలాగే డాక్టర్ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీ అభిప్రాయాలను, సూచనలను మేము స్వీకరించి రాబోయే కాలంలో మనం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామో మీరు తెలియపరచగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు అంటే ఉద్యమాల గడ్డ, ఎంతో మంది అమరవీరులు హక్కుల కోసం పోరాడిన గడ్డ కాబట్టి ఇక్కడ నుంచే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మన నిజామాబాద్ జేఏసీ వాళ్ళకు సంప్రదించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఈ యొక్క కార్యక్రమానికి దయచేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ప్రభాకర్ గారికి కూడా పెద్దలు అడిగినందుకు అందమైన దయచేసినందుకు కూడా ఆ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర గారికి, మరియు ఆర్గాన గారికి, మరియు రాష్ట్ర పోలీసు కార్యదర్శి బాగా సంఘ గారికి, మరియు రామస్వామి నమ్మగారికి ఉంది. పార్లమెంట్లో మెజార్టీ సభ్యుల ఎన్నికతో మెజార్టీ సభ్యుల ఆమోదంతో అక్కడ బిల్లు పాస్ చేయించుకున్నారు. తర్వాత 91లో బీబీ బండలనే ఒక కమిషన్ వేస్తే దాని అనుకూలంగా బీపీ సింగ్ వేసింది 81లో. ఎన్టీ రామారావు 86లో 44% రిజర్వేషన్ తెస్తూ ఆయన జీవో జారీ చేస్తే దాన్ని కూడా కొట్టేసింది. ఎందుకనంటే మీరు లెక్కలో కరెక్ట్ తీసుకొస్తలేరు. ఏదైతే మన అన్ని పార్టీలు ఏదైతే రాష్ట్రంలో జేఏసీ బీసీ చేసి పెట్టించిందో 4 రోజుల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నుంచి పిలిపించిన కార్యక్రమం గ్రామంలో బంధు కార్యక్రమం ఏంటంటే బీసీలకు ఐక్యత ఏంటనే విషయం రాజకీయ పార్టీలకు అర్థమైంది. కాబట్టి బీసీ బంధులో మనం పోకపోతే వీళ్ళు నిలదీస్తారు, మనకు ఇప్పుడు అనుకూలమైనటువంటి కాన్సెప్ట్తో నిర్మోహమానంగా వాళ్ళు మన చెప్పుకోవడానికి అవకాశం ఉండే విధంగానే మన జరిగిన బంధులో ఎన్ని కుట్రలు ఉన్నాయో ఏ కుట్రలు మనసు లేకుండా తెలియగాలి. మొన్న బీసీ బంధు మాత్రం ధైర్యంగా అన్ని రాజకీయ పార్టీలో మేము మద్దతు చేసింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలా, మనం ఎంత రాజ్యంలో మనంత కీలకమో మనకు అర్థం కావాలా. ఆ ఓటు నిర్వహణలో వాళ్ళకు తెలుసు కాబట్టి బీసీలకు ఏ అన్యాయం చేసినా వాళ్ళ ఓకపోతే వాళ్ళ ఉద్యమాన్ని బలపరచకపోతే వాళ్ళ ఎంత మనం ఉండకపోతే ఒక్కోలంటే ఒక్కరు అసెంబ్లీ ఉండలేరు, పార్లమెంట్ ఉండలేరు, గ్రామ సర్పంచ్ పార్లమెంట్ ఉండాలనే విషయం మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మన అవసరం ఉంది కాబట్టి మన అచ్చలు అందుకోసమే మనం ఏంటంటే గుర్తు పెట్టుకోవాలా. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం, గత మండల కమిషన్ ఉద్యమంలో పాల్గొనడం, కానీ అది వేరే వాళ్ళ కాదు. ఈ బీసీ ఏదో 42% అది కష్టపడితే కానీ రావాల్సింది ఎంత
చేసిందో పార్లమెంటులో బిల్లు కూడా వచ్చే విధంగా 9th షెడ్యూల్లో చేసే విధంగా ఒత్తిడి రావాలంటే మనమందరం కూడా గ్రామాల నుంచి రాష్ట్రం వరకు పెద్ద ఉద్యమం చేస్తాము ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ ఒత్తిడి మనం పార్టీలో వేసాం. ప్రతి గ్రామంలో ప్రతి ఏరియాలో ప్రతి కులంలో ఒక నైపుణ్యం ఒక వ్యక్తి ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఉద్యమాలకు సంబంధం లేని వ్యక్తులు టీఆర్ఎస్ ఉండవచ్చు, కాంగ్రెస్ ఉండవచ్చు, బీజేపీ ఉండవచ్చు, వామపక్షాలు ఉండవచ్చు, బహుజన దళిత సంఘాలు, నేషనల్ పార్టీలు ఉండవచ్చు. ఏదైనా మనకి గ్రామ చరిత్ర ఉంది. మరి గతంలో కూడా మీరు తెలంగాణ రాష్ట్ర సాధన ఏదైతే చేసి ఇప్పుడు అధ్యక్షుడితో ఇక్కడ ఏర్పడేటటువంటి అందరినీ కూడా మా జిల్లా చేసిన ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. మరి మనం విమర్శలు కాకుండా మనము ఇక్కడ రాజకీయ పరంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉన్నది, బీఎస్పీ ఉన్నట్టు, వామపక్ష పార్టీ ఉన్నది, ఇంకా 3% అంటే ఇక్కడ మనము అంటే గొడవలు కాబట్టి విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. మనం ఉన్నటువంటి బీసీలో అన్ని రాజకీయ పార్టీలో జెండా పోషించడంలో తప్ప అధికార పక్షంలో కాదు. సరే నాయకుడు పార్టీ ఏం చెప్తుందో అక్కడ మనం మాట్లాడతాం. అది వాస్తవం ఏ పార్టీ కూడా ఏ పార్టీ కాబట్టి మనకు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ పార్టీ మనసు ప్రకారం వచ్చే అవకాశం ఉంది. నేను టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇతర పార్టీ కాదు మన మనలో విమర్శని ఒక పెద్ద మనసు స్వీకరించాలి. ఇక్కడ మీరు మాట్లాడితే అక్కడ పార్టీలో చర్చించే అవకాశం ఉంటుంది, నిర్భయంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. సరే పార్టీ విషయాలు అక్కడ మాట్లాడే చర్చ పెట్టి సంతోషమే. కానీ బీసీలకు ఎవరు బాధ్యులు దాని మీద మీరు అక్కడ మీ పార్టీలో కూడా మాట్లాడే శక్తి ధైర్యం మీ పార్టీలో నిరుభావాలు బీసీ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కూడా మన పార్టీలో చర్చ జరగాల. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, నేను టీఆర్ఎస్ కాబట్టి చాలా పార్టీలో కాబట్టి నేను కూడా పార్టీలో చర్చ పెట్టడం ఖచ్చితంగా ఏ మీటింగ్ జరిగినా ఆ మీటింగ్ ఖచ్చితంగా మనకు చరిత్ర ఉంది, అనుభవాలు ఉన్నాయి, గృహపాఠాలు ఉన్నాయి. అనేక బీసీ బిల్లులు ఎక్కడ అనేక విషయాలు చెప్పారు. ఆ ఎక్కడ బీసీ బిల్లు విజయవంతం కాలేదు కాబట్టి కానియరు. అదే పద్ధతిలో అదే వ్యక్తులు అన్ని పార్టీలో ఉంటారు, అదే శక్తులు అన్ని పార్టీలో ఉంటారు. కానీ ఇప్పుడు రాకపోతే బీసీ బిల్లు మళ్ళా రాదు. అదే విషయంతో అందరూ కూడా పెద్ద ప్రతి పిలుపులు ఈ పిలుపులు ఆయన పిలిచిండు, ఈ కంప్లైంట్ వినలేదు, ఇలా బాధ్యులు నాకు వినలేదు, అవన్నీ పక్క పెట్టిండు. బీసీ మీటింగ్ ముందంటే ఇది చెప్పకుండానే మన వారి బీసీ బిల్లు మీటింగ్ లో ధర్నాలో రాష్ట్రాలలో నిరసన కార్యక్రమంలో ఎవరు వినవలసిన అవసరం లేదు. ఇది మన బిల్లు, మన కోసం ఉన్నటువంటి పోరాటం. ఈ పోరాటంలో జేసీ నాయకులు కాదు, మండల బాధ్యులు కావచ్చు, ఇంకేదో బాధ్యులు కాదు. అయ్యో నాకు చెప్పలేదు చెప్పలేదు ఇవాళ మెసేజ్ ఉండొచ్చు. టెక్నాలజీ పెరిగిపోయింది, మెసేజ్ ఉంది. మెసేజ్ ఉన్నా లేకపోయినా మన సమాచారం వస్తే ఆ ధర్నాలో ఆ రాష్ట్రాలలో ఆ నిరసన కార్యక్రమం 10 నిమిషాల నుంచి పాల్గొని ప్రతి కార్యక్రమం రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెంటర్ ఇంటెలిజెన్స్ పోతే తర్వాత అర్థమవుతారైన బీసీ బిల్లు అమలు చేయకపోతే రేపు భవిష్యత్తులో మా పుట్టగతులు ఉండే విషయాన్ని రాజకీయ పార్టీలకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయినప్పుడు మనం ఒకసారి వెనకకు వెళ్తే ఇది ఫస్ట్ కాదు. వాళ్ళు జీవో జారీ చేసింది 1964లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాసు బ్రహ్మానందరెడ్డి ఉన్నప్పుడు 25% రిజర్వేషన్తో వాళ్ళు ముందుకొస్తే 71లో కొట్టేసిన కోర్టు. అదేవిధంగా